హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా నోటిఫికేషన్స్ అయితే ప్రతి జిల్లాలో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి నోటిఫికేషన్లో కూడా మనకి కొత్త కొత్త ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఇప్పుడు మరో జిల్లాలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, ఇప్పటివరకు కూడా మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా ఏపీ సిఓఎస్ క్రిందకే వస్తాయి. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి శాలరీలు కూడా ఏపీ సిఓఎస్ నుంచే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ అర్హతతో కూడా ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇందులో పోస్టుల భర్తీ అనేది ప్రస్తుతం ఏవైతే చేస్తున్నారో ఆ పోస్టులు అనేవి మిగతా జిల్లాల్లో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. కొన్ని రకాల పోస్టుల భర్తీ అనేది కొన్ని జిల్లాల్లో జరిగింది, కానీ మిగతా పోస్టులు అనేవి ఇంకా భర్తీ జరగలేదు. కాబట్టి ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ అని ఆ విధంగా మనమైతే అలాంటి ఉద్యోగాల పరంగా చెప్పచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కింద కామెంట్ అయితే చేయండి. మీ జిల్లా, మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి పోస్టులు వచ్చినట్లయితే మీకు వీడియోస్ రూపం ద్వారా అందిస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. జాబ్స్కి మరియు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ సర్వజన ఆసుపత్రి వారి కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే 85 ఉద్యోగాలకి సంబంధించి పొరుగు సేవల విధానంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఉద్యోగాల భర్తీ అయితే చేయబోతున్నారు. అంతా కూడా మనకి మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరైతే భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టుల సంఖ్య తెలుసుకునే ముందు మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ వెబ్సైట్లో కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే జూలై 14వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు కూడా మీరు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనిచేసేటువంటి దినాల్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ సర్టిఫికెట్స్ ఉండాలంటే మీకు ఏవైతే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఎలిజిబిలిటీకి సంబంధించి అవన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే పోస్టుల యొక్క వివరాలు మరియు క్వాలిఫికేషన్ వివరాలు అనేవి ఇప్పుడు మనం అయితే చూద్దాము. ఇక్కడ ఎలక్ట్రీషియన్ పోస్టులు అనేవి ఒకటి ఉంది. దీనికి శాలరీ అనేది 22,387 రూపాయలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బేసిక్ పే ఏ విధంగా ఉంటుందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1 సంవత్సరం కంటే తక్కువ కాకుండా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే పోస్టులన్నీ కూడా ఇక ఎలక్ట్రీషియన్ మరో పోస్టులు అనేవి 3 ఉన్నాయి. ఈ ఎలక్ట్రీషియన్ పోస్టులకి 17,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. దీనికి కూడా బేసిక్ పే ఎలా ఉంటుందో చెప్పారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పాస్డ్ ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ఏ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. దీనికి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 5 ఇయర్స్ అని చెప్పారు. అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ఎక్స్పీరియన్స్ అయితే ఈ పోస్టులకి అడిగారు. ఈ పోస్టులకి అయితే 1 సంవత్సరం కంటే తక్కువ కాకుండా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇది ఎలక్ట్రీషియన్ 1 అనే పోస్టులు, ఇది ఎలక్ట్రీషియన్ అనే పోస్టు, ఇవి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు, ఇక్కడ నుంచి మనకి 10th క్లాస్తో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ అయితే ఉంటుంది. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 14,250 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అడగడం జరిగింది. అయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లేదన్నట్లయితే మీరు డిప్లొమా ఇన్ ఓటీ టెక్నాలజీ కానీ చేస్తున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండానే అప్లై చేసుకోవచ్చు. ఇవి కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్రే అటెండెంట్ ఉద్యోగాలు అయితే 3 ఉన్నాయి. వీటికి శాలరీ అనేది 15,000 రూపాయలు. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అటెండర్ ఉద్యోగాలు అయితే 5 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మార్చరీ
మెకానిక్ ఉద్యోగాలు అయితే ఒకటి ఉన్నాయి. దీనికి 17,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మనకి 10th క్లాస్ అయితే అడగడం జరిగింది. 10th క్లాస్తో పాటుగా ఐటీ అయితే అడిగారు. ఐటీఐలో మీరు స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటరింగ్ ప్లాంట్ అనే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పారు. అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఎంఎన్ఓ ఉద్యోగాలు అయితే ఎక్కువగా 29 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ అయితే అడిగారు. 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అనేవి 22 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ. 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అడిగారు. ఇటు కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. బార్బర్ ఉద్యోగాలు అయితే 13 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అండ్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అండ్ ఓన్లీ ఓకే తెలుగు చదవడం వస్తే అని చెప్పడం జరిగింది. అంటే కేవలం 10th క్లాస్ అంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇంకా అదర్గా ఏదని సర్టిఫికెట్స్ కూడా అవసరం లేదు. దీంతో చూసుకున్నట్లయితే గార్డెనర్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఇస్తారు. దీనికి కూడా కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా తెలుగు చదవడం మరియు రాయడం రావాలన్నారు. సో అది మనకి ఎవరికి కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది మదర్ టంగ్ కనుక. సో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. స్ట్రెచర్ బేరర్ ఉద్యోగాలు 6 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మార్చరీ అటెండర్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. తెలుగులో చదవడం రాయడం వస్తే సరిపోతుంది. వీటిని కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి లిఫ్ట్ అటెండర్స్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువగా మనకి కేవలం 10th క్లాస్తోనే, అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. కొన్నింటికి మాత్రం ఐటీఐ అడగడం జరిగింది, కొన్నింటికి డిప్లొమా అడగడం జరిగింది. టోటల్గా చూసుకుంటే 85 మనకి వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఏజ్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్లకి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 47 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్సి క్యాండిడేట్లకి అయితే 50 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఏ పేరు మీద చెల్లించాలంటే సూపర్ ఇంటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం అనే పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫీజు అనేది లేదు. అంటే ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే ఫీజు అనేది చెల్లించాలి. 200 రూపాయలు అయితే ఇప్పుడు చెప్పినటువంటి పేరు మీద తీయాలి. తప్పనిసరిగా జాతీయ బ్యాంకులు అయితే తీయాల్సి ఉంటుంది. మీకు ఇంకా చూసుకున్నట్లయితే రిజర్వేషన్ చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇప్పుడు ఏవైతే ఉద్యోగాల భర్తీ అయితే అవుతుందో అవన్నీ కూడా ఏపీసీఓఎస్ అండర్లోనే జరుగుతాయని. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ ఏపీసీఓఎస్ రూల్స్ ఇన్ ఫోర్స్. ఓకే, ఏపీసీఓఎస్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్కి అనుగుణంగానే ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని వాళ్ళు చెప్పారు. వెయిటేజ్ అనేది 100 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ మార్కులు కూడా ఉండవు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఓన్లీ మీకు మెరిట్ బేసిస్ అనమాట తీసుకుంటారు. ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అనమాట. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా సరే కొంచెం రఫ్గా అయితే చెప్పేద్దాం. ఇవి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. అప్లికేషన్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరైతే వేయవద్దు, ఖచ్చితంగా ఆఫీస్ వాళ్ళే వేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మీరు ఎటువంటిది కూడా ఫిల్ చేయకండి. ఇక్కడ మాత్రం మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అనే వివరాలు అయితే రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క నేము, ఫాదర్ నేము, మీ యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క రిజర్వేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో అయితే లేటెస్ట్ది పెట్టండి. అది కూడా సైన్ అనేది చేయమన్నారు. అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది క్రాస్గా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో పెట్టిన తర్వాత చూసుకున్నట్లయితే మీరు లోకలా నాన్ లోకల్ అనేది మెన్షన్ చేయాలి. లోకల్ అంటే ఆ జిల్లాకు సంబంధించిన వారు, నాన్ లోకల్ అయితే వేరే జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ఆర్ నో అనే డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఎస్ఆర్ నో అని తెలియజేయాలి. ఇక్కడ డీడీ ఆల్రెడీ తీసుంటారు కదా, ఆ డీడీ నెంబరు, డేట్ అనేది ఇక్కడ రాసి ఎంత అమౌంట్ తీశారు, ఏ బ్యాంకులు తీయడం జరిగింది అనేది రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా రాసిన తర్వాత మీ యొక్క 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ డీటెయిల్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టడీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ సంవత్సరం
సంవత్సరంలో వాటిని పాస్ అయ్యారు, ఏ జిల్లాలో వాటిని కంప్లీట్ చేయడం జరిగింది అనే డీటెయిల్స్ అనేవి ఇచ్చి చివరిగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో, మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టులకు రిలేటెడ్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఇవ్వండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత వీటి ఆధారంగానే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ చూసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ అనేది సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా సిగ్నేచర్ అయితే చేయండి. ఎటువంటి సిగ్నేచర్ మిస్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. చివరిగా చూసుకున్నట్లయితే మీ యొక్క నేము, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ కూడా ఒక సిగ్నేచర్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా మీరు సిగ్నేచర్ పెట్టిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఫిల్ చేసినట్లు అవుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెటు, అదేవిధంగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్స్, అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికెట్తో పాటుగా మీ యొక్క 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికెట్లు, డీడీ అన్నీ కూడా తీసుకొని అన్నీ కూడా అటాచ్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జూలై 14 నుంచి 25వ తేదీ వరకు కూడా సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ జిల్లా సర్వజన ఆసుపత్రి అనంతపురం అనే ప్లేస్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే మరిన్ని నోటిఫికేషన్స్తో మరో వీడియోలో అయితే మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.